హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యశ్రీ ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఏంటి ఫ్రెండ్స్, ఉయ్యాల ఊగుతూ మీతో కనిపిస్తున్నానా? సో మేమైతే కైలాసగిరి వచ్చామండి. సో పాప ఆడుకుంటుందని చెప్పేసి కైలాసగిరిని తీసుకొచ్చాము. మేము స్టార్ట్ అవడమే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యామండి. సో మొత్తం అనేది నేను కవరప్ చేయలేకపోయాను. ఒక పక్క పాప ఇలా ఉయ్యాల ఊగుతూ ఉంది, ఇంకోవైపు నేను ఊగుతూ ఉన్నానండి. సో మేమైతే కైలాసగిరికి వచ్చే ముందు తెన్నేటి పార్క్ వైపు అయితే వచ్చామండి. సో అక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే, కైలాసగిరి పైకి వెళ్ళడానికి మెట్ల ద్వారా కాకుండా ఇలా రోప్వే ద్వారా కూడా వెళ్ళొచ్చు కదండి. సో అదనమాట. సో ఇక్కడ మేమైతే ఫస్ట్ బీచ్ రోడ్లో అలా ఒక రౌండ్ అనేది వేసేసి నెక్స్ట్ కైలాసగిరి అయితే వెళ్ళిపోయామండి. సో చూడండి, బీచ్లో చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి కదండి. సో అవన్నీ వచ్చి పడవలే అన్నమాట. వచ్చి వైజాగ్ బీచ్ రోడ్ అండి, అంటే తెన్నేటి పార్క్ దాటిన తర్వాత వస్తుంది కదండి. సో ఆ బీచ్ రోడ్ అన్నమాట. సో ఇది వచ్చి తెన్నేటి పార్క్ అండి. సో మేమైతే పార్క్ లోపలికి వెళ్ళలేదు, జస్ట్ అలా బీచ్ని కవరప్ చేద్దామని చెప్పేసి అయితే మేము అలా ఆ లైన్లో అయితే వెళ్ళామండి. మేము కైలాసగిరి ఎంటర్ అవ్వడానికి ఒక ఆర్చ్ అనేది వస్తుందండి. సో ఆర్చ్ దగ్గర అయితే ఉన్నాము. సో 2 వీలర్స్కి 20 రూపీస్ అని టికెట్ ఉందండి. సో ఆ టికెట్ అనేది అయితే తీసుకోవాలి. 4 వీలర్కి 2 వీలర్కి అలా సపరేట్గా రేట్స్ అనేవి ఉన్నాయండి. సో 4 వీలర్ అయితే 70 అలా ఉన్నాయన్నమాట, 50. సో అక్కడ టికెట్ అనేది మనం తీసేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోవచ్చండి. సో కైలాసగిరిలో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ అనేది చేస్తున్నారండి. సో ఈ రోడ్ సైడ్ అంతా కూడా చూసారా, ఇలా తవ్వేసి పెట్టేశారు. సో అక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి. సో పైన అంతా కూడా ఏం లేదండి. సో ఈ రోడ్డుకి ఎడం చేతి వైపు మాత్రం వర్క్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో మేమైతే కొండపైకి వెళ్ళడానికి ఇలా జర్నీ అనేది చేస్తూ ఉన్నాము. చూడండి, మనం అలా బాల్లో కనిపిస్తుంది కదండి. సో దాని దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇది వచ్చి రోప్వే అండి, నేను స్టార్టింగ్లో చూపించాను కదా. సో ఆ రోప్వే అనేది ఇలా ఆ కింద నుంచి పైకి అయితే ఇలా తీసుకొస్తూ ఉంటుందన్నమాట అండి.
సో మేము దాని కింద నుంచి మనకి రోడ్ అనేది ఉంటుంది మనం జర్నీ చేయడానికి. సో మేమైతే ఇలా జర్నీ చేస్తూ కొండపైకి అయితే వచ్చేసామండి. కొండపైకి వచ్చేసి బండి పార్కింగ్ అనేది మా వారు చేసుకొని వచ్చేసారు. కొండపైకి అయితే వచ్చేసామండి. సో ఇప్పుడైతే మేము టైటానిక్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుందండి. సో పార్కింగ్ చేసే దగ్గర ఉంటుందన్నమాట. సో అక్కడైతే మేము కొన్ని పిక్స్ తీసుకుందాం అనుకున్నాము. బట్ అక్కడ ఏమైందంటే కొంచెం పగిలి భూమి అనేది కొంచెం ఇలా లోపలికి ఉంటే వెళ్ళిందండి. సో నేనైతే తీయలేదన్నమాట. సో అందుకని చెప్పి చివరి వరకు వెళ్ళలేదండి. సో ఇక్కడ నుంచి చూడండి రోడ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో, ఒక పాములాగా మెలికలు తిరుగుతూ ఉన్నట్టుగా ఉంది కదండి. సో ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలాగ రోడ్ అనేది కూలి లోపలికి వెళ్ళిపోయిందండి. సో అటువైపు ఎంట్రన్స్ అనేది లేదనమాట. సో వెనకాతల వ్యూ పాయింట్ చూసారండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు. సో ఇలా మేము ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఈ ఆర్చ్ అనేది చూసారా ఎంత డిఫరెంట్గా ఉందండి. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ఆర్చ్ అనేది. వెళ్ళిన ప్రతిసారి దాన్ని టచ్ చేస్తూ ఉంటానన్నమాట. సో మనం ఇలా లోపలికి ఎంటర్ అయిపోతే మనకి ఎడమ చేతి వైపు పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు, జారుబల్లలు ఇంకా చాలా రకాల ఉంటాయండి. సో ఆడుకోవడానికి అయితే సో ఫస్ట్ మా వారు పాపను ఎత్తుకొని అయితే ఇలా కొంతసేపు అయితే ఊగారన్నమాట. కైలాసగిరిలో పెద్దగా చూడడానికి అంటే ఏముండవండి. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఆడుకోవడానికి గేమ్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి కదండి. సో అలాగే పరిగెత్తి ఆడుకోవడానికి పచ్చగా చెట్లు, గడ్డి ఇవన్నీ బాగా మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది కదండి. సో అందుకని చెప్పి మేమైతే మా పాపని తీసుకొచ్చామన్నమాట. మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా అని చెప్పి మేమైతే తీసుకొచ్చాము. సో మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ టైం అయితే 4:30 దాటేసిందండి. సో మేము ఎక్కువ కైలాసగిరి మొత్తము చూడలేకపోయామన్నమాట. సో కొంత దూరం వరకు వెళ్ళి ఏదో అలా చూసేసామన్నమాట. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మిగతాది కూడా కవరప్ చేస్తామండి. సో ఫస్ట్ అయితే మేము అసలు ఏ ప్లేస్లకి వెళ్ళామో కైలాసగిరిలో చూసేయండి ఫ్రెండ్స్.
సో మేమైతే ఇలా కొంతసేపు అయ్యేటప్పటికి చీకటి పడిపోయిందండి. సో మేము రావడమే లేట్ కదా, ఇంకా చీకటి అనేది ఎక్కువగా అయిపోయిందనమాట. సో ఇంటికైతే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. అంతలోపు నాకైతే ఇక్కడ ఈ పీచ్ మిఠాయి ఉంటుంది కదండి, సో చాలామందికి అయితే ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టమండి. సో దాన్ని అయితే చాలా పెద్దగా చేసి అయితే ఇచ్చారు నాకైతే. నేను ఎప్పుడు మామూలుగా పీచ్ మిఠాయి అనేది చిన్నప్పుడు బాగా ఇష్టపడుతూ తినేవాళ్ళం అండి. సో పెద్ద అయిన తర్వాత తెలిసింది సో అది మంచిది కాదని చెప్పి, కానీ ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు కదండి, అందుకని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. సో చూడండి, అది అలా రౌండ్గా తిరుగుతూ ఉంటే అసలు అది ఎలా వస్తుందో కూడా మనకి స్టార్టింగ్ తెలియలేదు. సో అతను అలా చేస్తున్న కొద్దీ అలా పీచ్ మిఠాయి అనేది వస్తూనే ఉంది. సో చాలా అంటే చాలా బాగుందండి. మందికి పీచ్ మిఠాయి అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి 30 రూపీస్ తీసుకున్నారండి. సో కానీ చాలా పెద్దది అయితే వచ్చిందన్నమాట. సో మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి, అసలు చాలా అంటే చాలా పెద్దది వచ్చింది. సో నేను మా పాప తిన్నామండి. సో మా వారు అప్పుడప్పుడు కొంచెం కొంచెం తిన్నారు, నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట దీన్ని. నాకైతే చాలా నచ్చింది. సో ఇంకొకసారి కూడా తీసుకుందామా అనిపించింది, బట్ హెల్త్కి మరి ఒక్కసారి ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదని చెప్పి నేనైతే తీసుకోలేదు. సో ఒకటి తీసుకున్నాను, బట్ చాలా పెద్దదైతే ఉందండి. సో చూడండి ఎంత పెద్ద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయడం కూడా చాలా బాగుంటుందండి. సో పీచ్ మిఠాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ అందరికీ ఇష్టమే కదండి. సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ సగం కొరికేసి మీకు అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇలా పీచ్ మిఠాయిని అయితే తినేస్తూ నేనైతే ఒక పక్కన కూర్చున్నాను. సో మా వారు పాప కూడా ఇక్కడ తను ఇలా వచ్చేది ఉంటుంది కదండి, సో అదైతే కొనిపించేసిందేమన్నమాట. ఈ గ్యాప్లో కొనిపించేసి నేను ఊదుతా అని చెప్పేసి ఇలా ఊదుతూ ఉందండి.